నమస్కారం జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. బైపోలార్ డిజార్డర్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, బైపోలార్ డిజార్డర్ కు ఎలాంటి చికిత్సలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి, పెరినాటల్ డిప్రెషన్ మరియు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఏంటి, ఆశా హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్వేతారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నాయి, నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేయొచ్చు. మేడం నమస్తే. నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఓకే మేడం, చాలా మందికి బైపోలార్ డిసార్డర్ అంటే ఏంటో తెలియదు, అసలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. బైపోలార్ డిసార్డర్ అంటే ఏంటో. బైపోలార్ డిసార్డర్ అంటే ఇట్స్ అ మేజర్ మెంటల్ హెల్త్ డిసార్డర్. ఇట్స్ అ టైప్ ఆఫ్ మూడ్ డిసార్డర్. సో దీంట్లో ఇది ఎపిసోడిక్ గా వస్తుంది. దీంట్లో రెండు రకాలుగా బైపోలార్, 2 పోల్స్, ఒకటి మేనియా, ఇంకొకటి డిప్రెషన్. మేనియా అని అంటే ద పర్సన్ విల్ బి వెరీ హ్యాపీ అన్నమాట, గ్రాండియోస్. whereas depression the person will be very sad. మీకు నేను డిప్రెషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వెరీ సాడ్, డిప్రెస్డ్ అనమాట. సో ఇది 2 పోల్స్గా వస్తుంది. ఈచ్ పోల్ అంటే మేనియా కానీ డిప్రెషన్ కానీ ఎపిసోడ్స్ లాగా వస్తాయన్నమాట. ఈచ్ ఎపిసోడ్ ఒక 1 to 2 months or 2 to 3 months అలా ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ ఎపిసోడ్కి గ్యాప్ ఉంటుంది, దాన్ని మనము ఈ ఇంటర్ ఎపిసోడిక్ ఇంటర్వెల్ అని అంటాం అనమాట. సో ఈ బైపోలార్ డిజార్డర్ అనేది యూజువల్గా 20 years ఆ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది, వెరీ యంగ్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. యూజువల్లీ 0.4 to 0.6 ప్రివలెన్స్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ అ క్రానిక్ డిజార్డర్ బట్ ఎపిసోడిక్ ఇన్ నేచర్. సమ్టైమ్స్ స్టార్ట్ అయిన ప్రతి 3-4 yearsకి ఒకసారి ఒక ఎపిసోడ్ వస్తుంది. కొంతమందికి అయితే ప్రతి సంవత్సరంలో ఒక ఎపిసోడ్ వస్తుంది అనమాట. సో అది బైపోలార్. ఈ మానియా డిప్రెషన్ అనేది 2 వర్షన్స్ ఉంటాయని చెప్పారు కదా, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, మనం డిఫరెన్స్ తెలుసుకోవచ్చు అంటారా? రైట్ అండి. మేనియా అనేది పర్సన్ విల్ బి వెరీ హ్యాపీ. మీరు అడగొచ్చు, మేడం హ్యాపీగా ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వాలి అని. కానీ దీంట్లో హ్యాపీగా అని అంటే పర్సన్ విల్ బి గ్రాండియోస్, యూఫోరిక్, ఎక్స్టాసిక్ అనమాట. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే, నేను ChatGPT కనిపెట్టాను, నాకు 100 కోట్లు 1000 కోట్లు నాకు ప్రభుత్వం ఇవ్వాలి, లేకపోతే నేను కనిపెట్టిన దానికి నాకు నోబెల్ ప్రైజ్ వస్తుంది. సో అలా చాలా గ్రాండియోస్గా ఉంటారు. దే ఫీల్ దే ఆర్ మోస్ట్ పవర్ఫుల్, ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ ఆల్సో మోస్ట్ నాలెడ్జబుల్ అనమాట. సో అలానే వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడము, ఎనర్జెటిక్గా ఉండడము, తక్కువ 2-3 గంటలు పడుకొని చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వడము. అదేంటండి మీరు 6 గంటలు నిద్రపోవాలి కదా అంటే, మీకు కావాలి 6 గంటలు, నాకు అవసరం లేదు అని అంటారు. ఆ 2 గంటలు పడుకొని మిగతా గంటలన్నీ కృషి చేస్తారు, కష్టపడతారు. అండ్ ఆ టైంలో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కూడా చాలా రిస్కీగా ఉంటాయి. కొన్నిసార్లు కోట్లు ఖర్చు పెట్టేస్తారు, చాలా కొనేస్తారు. దానివల్ల ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో పడిపోతుంది అనమాట. సో కొన్నిసార్లు ఇప్పుడు ఆన్లైన్ అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ వచ్చేసింది కాబట్టి పోస్ట్లు వేసేస్తారు, ఇన్స్టాగ్రామ్లో అన్ని రకాల పోస్టులు వేసేస్తారు. సో దే ఆర్ వెరీ యాక్టివ్, హ్యాపీ పీపుల్. బట్ వీఆర్ ట్రీటింగ్ బికాస్ వాళ్ళకి ఇన్సైట్ ఉండదు. ఇన్సైట్ అని అంటే నాకు ఒక జబ్బు ఉంది, ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నప్పుడు నాకు బాగాలేదు అని తెలుస్తుంది, కానీ మేనియాలో ఉన్నప్పుడు నాకు బాగాలేదు అనేది అర్థం కాదు. వాళ్ళు అన్ని రకాలుగా నష్టపోతారు. మేనియాలో హ్యాపీగా ఉంటారు కానీ నష్టపోయే పనులు చేస్తూ ఉంటారు అనమాట. అలానే డిప్రెసివ్ ఎపిసోడ్స్ అని అంటే దీంట్లో చాలా దిగులు, బాధ, నిరాశ, నిస్పృహ, చనిపోవాలనే ఆలోచనలు, ఆ తర్వాత నిద్ర పట్టకపోవడము, ఆకలేకపోవడము, ఇంట్రెస్ట్ రాకపోవడము, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, ముందు చేసే పనులు కూడా దాని మీద ప్లెజర్ రాకపోవడము. లైక్ నాకు వంట చేయడం అంటే ఇష్టం, అంటే ఇప్పుడు వంట చేయడం అనేది అసలు నచ్చదు, చేయలేను, తొందరగా అలసిపోవడము, ఇవన్నీ డిప్రెషన్ యొక్క లక్షణాలు. ఈ డిప్రెషన్లో మామూలుగా నేను ఎందుకు ఉన్నాను, నా వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, చనిపోతే బాగుండు అనే ఆలోచనలు కూడా ఎక్కువగా వస్తాయి. కొన్నిసార్లు ప్రయత్నాలు కూడా చేస్తారు. సో యూజువల్గా బైపోలార్ డిజార్డర్లో అరౌండ్ 2 to 4 people per 1000 సూసైడ్స్ చూస్తాం. సో ఇక్కడ మనం ఎవరన్నా సూసైడ్ గురించి మాట్లాడినా, చనిపోవాలనే ఆలోచనలు ఎవరన్నా చెప్పినా కూడా మనం అసలు లైట్గా తీసుకోకూడదు.
ఓకే, ఇప్పుడు వీళ్ళని ట్రీట్మెంట్ చేయాలి అని అనుకున్న ఒకవేళ మనం గుర్తించాం మీరు చెప్పిన లక్షణాలను బట్టి ట్రీట్మెంట్కి తీసుకురావాలి అంటే వాళ్ళని ఎలా ఒప్పించి తీసుకురావచ్చు అంటారు? లేదు వాళ్ళు రాని పక్షంలో మనం ఎలా వాళ్ళని ట్రీట్మెంట్ చేయించే విధంగా చేయొచ్చు అంటారు? ఒకటండి, డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళకే అనిపిస్తుంది నేను డిప్రెషన్లో ఉన్నాను, నాకు ట్రీట్మెంట్ కావాలి, దీని నుంచి నేను బయటపడాలి అనేది. సో వాళ్ళు హాస్పిటల్కి రావడానికి కొన్నిసార్లు అంగీకరిస్తారు, కొన్నిసార్లు నేను ఎందుకు పనికిరాను, నాకు ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు అనే చూపిస్తూ ఉంటారు అనమాట. సో మేనియా నా పేషెంట్కి ఎప్పుడైతే మేనియా వస్తుందో అప్పుడు ట్రీట్మెంట్కి తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఇన్సైట్ ఉండదు. ఇన్సైట్ అని అంటే నాకు ఒక జబ్బు ఉంది, దానికి నేను ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది ఇన్సైట్ ఉండదు. వాళ్ళని తీసుకురావాలంటే ఇబ్బందికరమే, ఏదో ఒప్పించి తీసుకొస్తారు పాపం. కొన్నిసార్లు టాబ్లెట్లు ఇస్తే ఒక టాబ్లెట్ వేస్తే కొంచెం మత్తు వస్తుంది, దాంతో తీసుకురాగలుగుతారు. కాకపోతే ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ముఖ్యం. ఫ్యామిలీ ఉండాలి, ఫ్యామిలీ వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండాలి, ఒప్పిస్తూ ఉండాలి. మేజర్గా ట్రీట్మెంట్కి బైపోలార్ డిసార్డర్ ట్రీట్మెంట్ మేజర్లీ ఈజ్ ఫార్మకోథెరపీ. ఫార్మకోథెరపీ అంటే మందులతోటే చూస్తారనమాట. వీ గివ్ యాంటీసైకోటిక్స్ ఆర్ మూడ్ స్టెబిలైజర్స్, యాంటీ డిప్రెసెంట్స్, దీంతోటే ట్రీట్మెంట్ ఉంటుంది. వేరే రకాల ట్రీట్మెంట్ కూడా చేస్తారు. ఎప్పుడైతే మందులతోటి మనకు కావాల్సినంత ఇంప్రూవ్మెంట్ రాని పక్షాన వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. అదర్వైజ్ తొందరగా మనకి ఇంప్రూవ్మెంట్ కావాలి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్లో ఉన్నారు, సూసైడ్ గురించి ఆలోచిస్తున్నారు, కొన్ని ప్రయత్నాలు కూడా చేశారు, తొందరగా డిప్రెషన్ నుంచి బయటపడడానికి మనము ఈసీటీస్, ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అనేది ఇస్తాము. అలానే మేనియాలో చాలా ఎక్కువగా నిద్రపోకుండా, చాలా అతిగా ఆవేశపడిపోయి లేకపోతే అగ్రెసివ్ అయిపోయి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నప్పుడు కూడా అడ్మిషన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ బైపోలార్ డిసార్డర్ అనేది ఎక్కువగా ఎవరిలో చూస్తున్నాం, ఎందుకు వస్తుంది? చాలా కేసెస్ మీ దగ్గరకు వస్తూ ఉంటాయి కదా, వాళ్ళలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? బైపోలార్ డిసార్డర్ అనేదమ్మా 20 years, అరౌండ్ 18 to 20 years అనేది స్టార్ట్ అవుతుంది. యూజువల్గా బైపోలార్ డిప్రెషన్ ఈజ్ మోర్ ఇన్ ఉమెన్, but as such bipolar disorder is equally seen in males and females. So young age lo start avutundi kabatti that is a time for education, completion of your degree, marriage, child birth, ఇవన్నీ దట్ ఈస్ ద మేజర్ టైం కాబట్టి అవన్నీ ఇబ్బందుల్లో వెళ్ళిపోతారు అనమాట. సో వీ సీ ద ప్రివలెన్స్ ఈక్వల్ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్, బట్ డిప్రెషన్స్ ఆర్ మోర్ ఇన్ ఉమెన్. ఓకే, ఈ దీంట్లో ఏమైనా టైప్స్ ఉంటాయా డిప్రెషన్ లో? ఎస్ అండి. ఎన్ని రకాలు ఉంటాయి? అట్లీస్ట్ ఒక 4-5 టైప్స్ ఉంటాయండి. దీంట్లో యూజువల్ గా బైపోలార్ డిసార్డర్ మేనియా తోటి స్టార్ట్ అవ్వడం కొద్దిగా 50% విల్ స్టార్ట్ విత్ మేనియా యాజ్ ద ఫస్ట్ ఎపిసోడ్, బట్ చాలా వరకు డిప్రెషన్ తోటి స్టార్ట్ అవుతుంది. వీ కాల్ దట్ యాజ్ మేజర్ డిప్రెసివ్ డిసార్డర్. సో డిప్రెషన్ ఎపిసోడ్స్ కొన్ని వచ్చాక అప్పుడు సడన్ గా మేనియా అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మేడం, టైప్స్ ఆఫ్ డిప్రెషన్స్ గురించి ఒకసారి చెప్పరా? ఎస్, మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది మెలంకోలిక్ డిప్రెషన్. మెలంకోలిక్ డిప్రెషన్ అనేది మిగతా ముందు చెప్పిన డిప్రెషన్ లక్షణాలతో పాటు 2 వెరీ ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఒకటి టెర్మినల్ ఇన్సోమ్నియా. టెర్మినల్ ఇన్సోమ్నియా అంటే మనిషి బాగానే పనుకుంటారు, కానీ మధ్యరాత్రిలో మెలకు వస్తుంది, ఒక 1 o'clock 2 o'clock అట్లాగా మెలకు వస్తుంది. ఆ తర్వాత విపరీతమైన ఆలోచనలు, దిగులు, బాధ, నిరాశ, చనిపోవాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. తెల్లవారు వరకు నిద్ర పట్టదు. రెండోది డయర్నల్ వేరియేషన్ ఆఫ్ మూడ్. డయర్నల్ వేరియేషన్ అని అంటే మార్నింగ్ లేగగానే చాలా దిగులు, భయంకరమైన నిస్పృహతోటి లెగుస్తారు. బట్ యాజ్ ద డే ప్రోగ్రెసెస్, అంటే డే పొడుగుతున్న మధ్యాహ్నం కల్లా కొంచెం బెటర్ ఉంటుంది. సాయంకాలం కల్లా అసలు ఇంట్లో వాళ్ళు తనకి డిప్రెషన్ ఉందా అనే క్వశ్చన్ వస్తుంది అనమాట. ఎందుకంటే అంతా బాగుంటుంది, కానీ పొద్దున్న లేసరికి మళ్ళీ విపరీతమైన భయంకరమైన డిప్రెషన్ తోటి లెగుస్తారు. దీన్ని డయర్నల్ వేరియేషన్ ఆఫ్ మూడ్ అంటారు. ఈ 2 లక్షణాలు మెలంకోలిక్ డిప్రెషన్ టైప్ కి చాలా చిహ్నంగా ఉంటాయి. రెండో రకం సైకోటిక్ డిప్రెషన్. ఇప్పుడు బైపోలార్ డిప్రెషన్ కూడా సైకోటిక్ సిమ్టమ్స్ అటాచ్ అవ్వచ్చు. అంటే హాలుసినేషన్స్, ఎవరు లేకుండా కూడా ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా ఎవరో మాటలు మాట్లాడుతున్నట్టు,
వాళ్ళని తిడుతున్నట్టు, వాళ్ళకి కొన్ని కమాండ్స్ ఇస్తున్నట్టు వినిపిస్తూ ఉంటాయి. దాంతో పాటు అనుమానాలు ఉంటాయి. నా గురించి ఎవరో మాట్లాడుకుంటున్నారు, నన్ను ఏదో చెయ్యాలనుకుంటున్నారు, నన్ను చంపాలనుకుంటున్నారు, ఇంట్లో కెమెరాస్ పెట్టారు, బ్రెయిన్లో చిప్ పెట్టారు, అట్లా కొన్ని అనుమానాలు ఉంటాయి అన్నమాట. దీన్ని సైకోటిక్ డిప్రెషన్ అంటారు. కొన్ని నా మనసులో ఉన్న మాటలు, మనసులో ఉన్న ఆలోచనలు అందరికీ తెలిసిపోతున్నాయి, దీన్ని థాట్ బ్రాడ్కాస్ట్ అంటారు. సో ఇలా సైకోటిక్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని సైకోటిక్ డిప్రెషన్ అంటారు. మనం తరచుగా చూసేది బైపోలార్ డిజార్డర్లో ఈ సిమ్టమ్స్ కొన్నిసార్లు కొన్ని నెలలకి పరిమితం అయిపోతాయి. లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ మేడం ప్రతి వినాయక చవితి మేము హాస్పిటల్లోనే పండుగ చేసుకున్నామని, ప్రతి వినాయక చవితికి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు. ప్రతిసారి వాళ్ళకి అదే టైంలో ప్రాబ్లం వస్తుంది. అట్లా కొంతమందికి మేలో, కొంతమందికి అక్టోబర్, డిసెంబర్ టైమ్స్ లో వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్ అనేవాళ్ళు, కానీ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బైపోలర్ డిజార్డర్ అనమాట. కొన్నిసార్లు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటే గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం వాళ్ళకి ఎపిసోడ్ వస్తుంది, డిప్రెషన్ కానీ సైకోసిస్ కానీ. ఈ డిప్రెషన్స్ కి మరి ట్రీట్మెంట్ మీ దగ్గర ఏం అవైలబుల్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం? డిప్రెషన్, బైపోలర్ డిసార్డర్ కి మేజర్ గా అయితే ఫార్మకోథెరపీ అంటే మందులతోటే రికవరీ చేస్తారు. దీంట్లో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, రికవరీ ఈజ్ ఎ రూల్, రికరెన్స్ ఈజ్ ఆల్సో ఎ రూల్. అంటే ఎపిసోడ్ నుంచి రికవర్ అయిపోతారు, 2-3 months టైంలో అయిపోతారు, కొంతమందికి 6 months పట్టొచ్చు. కానీ ఈ ఎపిసోడ్ మళ్ళీ రికవర్ అవ్వచ్చు. మందుల వల్ల ఎపిసోడ్ యొక్క తీవ్రత తగ్గుతుంది, ఎపిసోడ్కి గ్యాప్ పెరుగుతుంది, కానీ ఎపిసోడ్ పూర్తిగా రానికుండా అయితే చేయలేము. సో రికవరీ ఈజ్ ఎ రూల్, రికరెన్స్ ఈజ్ ఆల్సో ఎ రూల్. మేజర్గా ఫార్మకోథెరపీ అంటే మందులు, దీంట్లో మూడ్ స్టెబిలైజర్స్ అంటే ప్రొఫైలాక్టిక్ ఏజెంట్స్, ఇంకొక ఎపిసోడ్ రాకుండా చేయడానికి కొన్ని ప్రొఫైలాక్టిక్ ఏజెంట్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ఈజ్ అ గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫర్ బైపోలర్ డిసార్డర్. కొన్ని ఏళ్లగా యూస్లో ఉంది. లిథియం వాడేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లైక్ డయేరియా, వామిటింగ్స్, లేకపోతే ఎక్సెసివ్ డీహైడ్రేషన్ వచ్చినప్పుడు లిథియం డోస్ తగ్గించాల్సి ఉంటుంది. ఎందుకంటే మిగతా మెడిసిన్స్లో మనం ఎంజీ పరంగా ఇస్తాము, లిథియం మాత్రం బ్లడ్ లెవెల్స్ పరంగా ఇవ్వాలి. బ్లడ్ లెవెల్స్లో 0.8 to 1.2 milli-equivalents per liter ఆ రేంజ్లో ఉంటేనే లిథియం పనిచేస్తుంది. దానికి తక్కువ ఉంటే పనిచేయదు, దానికి ఎక్కువ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో లిథియం అనేది ఇట్స్ ఎ గోల్డ్ స్టాండర్డ్ డ్రగ్. దాని యూస్లో కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారంగా మనము నడుచుకోవాలి. రెండోది యాంటీసైకోటిక్స్ అని అంటే ఇప్పుడు ఈ సైకోటిక్ సిమ్టమ్స్, మేనియా, దీనికి యూజ్ చేస్తారనమాట. చాలా రకాలు టాబ్లెట్స్ ఉన్నాయండి, చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా తక్కువ ఈ మెడిసిన్స్కి, మునుపటి కాలం కంటే ఇప్పుడు వచ్చిన మెడిసిన్స్కి చాలా తక్కువ. బైపోలర్ డిసార్డర్ మళ్ళీ రాకుండా ఉండాలి, వచ్చినా కూడా చాలా తక్కువ ఇంటెన్సిటీ తోటి ఉండాలంటే మెడిసిన్స్ కంటిన్యూ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు మెడిసిన్స్ ఆపకూడదు. యూజువల్గా ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ బైపోలర్ డిసార్డర్కి మనం మెడిసిన్స్ ఒక 6 to 7 months ఇస్తాము, తర్వాత ఆపేస్తాము. దాని తర్వాత కొన్ని రోజులు చూస్తాం, గమనిస్తాం, మళ్ళీ ఎపిసోడ్ రికవర్ అయ్యింది, విత్-ఇన్ 1 year రికవర్ అయింది అని అంటే ఈ ట్రీట్మెంట్ కొంతకాలం మనం కంటిన్యూ చేస్తామన్నమాట. సో ఒకవేళ ఎపిసోడ్స్ 3 yearsలో 3 episodes కంటే ఎక్కువ వస్తున్నాయి అని అంటే very long time we have to use medications. But once in 3-4 years or once in 10 years వచ్చిందంటే ఎపిసోడ్ పరంగానే ట్రీట్మెంట్ ఇచ్చి ఆపేస్తాము. ఓకే మేడం, ఈ బైపోలార్ డిజార్డర్ ని గుర్తించలేకపోయినా, ఒకవేళ గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోకపోయినా అది మెంటల్ డిజార్డర్ గా మారే అవకాశం ఉంటుందా? బైపోలర్ డిజార్డర్ అనేది క్రానిక్ మెంటల్ హెల్త్ డిజార్డర్ అండి. సో యూజువల్ గా ఎపిసోడ్ అనేది ట్రీట్మెంట్ లేకపోతే ప్రొలాంగ్డ్ గా ఉంటుంది. ప్రొలాంగ్డ్ అంటే ఇప్పుడు డిప్రెషన్ ఉందనుకోండి, ట్రీట్మెంట్ ఇస్తే విత్-ఇన్ 3 to 4 weeks డిప్రెషన్ నుంచి బయట వచ్చేస్తారు. కానీ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే డిప్రెషన్ లో 6-7 నెలలు కూడా ఉండొచ్చు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా ఉండొచ్చు. అలానే మేనియా అనేది ట్రీట్మెంట్ తోటి విత్-ఇన్ 1 month, విత్-ఇన్ 3 to 4 weeks మేనియా నుంచి రికవర్ అయిపోతారు. విత్ వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ రైట్ నౌ. కానీ ఒకవేళ మనం మేనియాని ట్రీట్ చేయకపోతే, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇన్ మేనియా people can go to any extent
they can spend crores and crores of rupees, they can take certain risky decisions in their lives which will definitely have an effect in their socio-occupational functioning. ఓకే, ఈ పోస్ట్ పార్టం డిప్రెషన్, పోస్ట్ పార్టం సైకోసిస్ అంటే ఏంటి? పోస్ట్ పార్టం అని అంటే ఆఫ్టర్ డెలివరీ అయిన రోజు నుంచి 6 నెలల వరకు, కొన్నిసార్లు ఈవెన్ 1 year వరకు కూడా పోస్ట్ పార్టం అని అంటారు. యూజువల్గా పోస్ట్ పార్టం డిప్రెషన్ అనేది విత్ ఇన్ 3 months ఆఫ్టర్ డెలివరీ స్టార్ట్ అవుతుంది. పోస్ట్ పార్టం సైకోసిస్ అనేది విత్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ డెలివరీ స్టార్ట్ అవుతుంది అనమాట. బైపోలర్ డిజార్డర్ ఉన్న మహిళలకి ప్రెగ్నెన్సీలో అండ్ పోస్ట్ పార్టంలో ఈ డిప్రెషన్స్ అండ్ సైకోసిస్ వచ్చే ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ. At least 50% of them will have one episode in their postpartum అన్నమాట. సో ఇక్కడ లక్షణాలు ఎలా ఉంటాయంటే డిప్రెషన్ లక్షణాలు లానే ఉంటాయి. ఆ టైంలో బేబీకి నేను సరిపోనేమో, లేకపోతే బేబీని నేను చూసుకోలేనేమో, నేను ఎందుకు పనికిరాను బేబీకి, నేను చనిపోతాను అని, బేబీని కూడా చనిపోయే స్టేజ్లో, అంటే నేను లేకపోతే బేబీ ఎలాగా అనే ఆ లక్షణాలు ఉంటాయి పోస్ట్ పార్టం డిప్రెషన్లో. పోస్ట్ పార్టం సైకోసిస్లో నా బేబీకి ఏదో అయిపోతుంది, ఎవరో ఏదో చేసేస్తారు, ఏలియన్స్ వస్తారు, లేకపోతే ఏదో చేతబడి చేస్తారు, ఇలాగా అనుమానాలు ఉంటాయి. కొన్నిసార్లు ఈ బేబీ నాది కాదు, ఎవరో తీసుకొచ్చి వేరే బేబీని పెట్టారు, అలా అనుమానాలు ఉంటాయన్నమాట. చెవులో మాటలు వినిపించడం అవన్నీ కూడా ఉంటాయి. కొన్నిసార్లు పోస్ట్ పార్టం సైకోసిస్లో డ్యూ టు ఇమీడియట్గా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది కాబట్టి డెలివరీ తర్వాత కూడా కొన్నిసార్లు వీనస్ థ్రాంబోసిస్ వస్తుంది, సెంట్రల్ వీనస్ థ్రాంబోసిస్. సో దట్ ఈస్ వెరీ కామన్ ఇన్ పోస్ట్ పార్టం పీరియడ్స్. అది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, దీనికి మరి బైపోలార్ డిజార్డర్ కి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? ఎస్ అండి, కొన్నిసార్లు అవసరం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓపీ బేస్డ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, కానీ కొన్నిసార్లు లైక్ సూసైడల్ ఐడియేషన్స్ ఉన్నప్పుడు, ఎపిసోడ్ తొందరగా తగ్గనప్పుడు, ఆర్ఎల్స్ మేనియాలో వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉండి వేరే వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పుడు, అగ్రెసివ్గా డిస్రప్టివ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ట్రీట్మెంట్ సరిపడకపోతే, అంటే ట్రీట్మెంట్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నా, ట్రీట్మెంట్ పని చేయకపోయినా కూడా కొన్నిసార్లు అడ్మిట్ చేసి దగ్గరుండి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకుంటాము. ఇంకొన్నిసార్లు మనకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ కావాలి, ఇమీడియట్గా ఎఫెక్ట్ కావాలి అన్నప్పుడు ఈసీటీ సిస్టమ్, అంటే ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ. ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అంటే మీ భాషలో షాక్ ట్రీట్మెంట్ అని కూడా అంటారు. దానికోసం కూడా అడ్మిట్ అయ్యి అనెస్థీషియాకి ఎలిజిబిలిటీ చూసుకుంటాము. ఇప్పుడు ఆర్టీఎంఎస్ అంటే రిపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్, అండ్ డీప్ టీఎంఎస్ అంటే డీప్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఈ ట్రీట్మెంట్స్ బైపోలర్ డిప్రెసివ్ డిజార్డర్కి చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి. అది ఒక కోర్స్ లాగా ఇవ్వాలి, ఒక వారం 10 రోజుల్లాగా కోర్స్ లాగా ఇవ్వాలి, కానీ ద ఇంప్రూవ్మెంట్ రేట్స్ ఆర్ రియల్లీ వెరీ గుడ్, వెరీ ప్రామిసింగ్. ఓకే, మెడికేషన్లో ఉన్నప్పుడు అంటే మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మెడిసిన్స్ అనేది ఎవ్రీడే వాడాలి అండి. మీకు ఎట్లా మెడిసిన్స్ ఒక 2-3 రకాలు ఉంటాయి. యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రొఫైలాక్టిక్ ఏజెంట్, యాంటీసైకోటిక్, యాంటీ డిప్రెసెంట్ అలా ఉంటాయి. అవి వాడుతూ ఉండాలి. వాటితో ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వచ్చాయి అని అనుకుంటే ఇమీడియట్లీ ప్లీజ్ డోంట్ స్టాప్ ద మెడిసిన్స్. మీరు మీ డాక్టర్కి కాంటాక్ట్ చేసి మీరు వాళ్ళ సలహా తీసుకోవచ్చు, లేకపోతే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి మీరు వచ్చి వాళ్ళ సలహా తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా మర్చిపోయినా కూడా 1 or 2 days ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ అండి. బట్ బియాండ్ 1 week దెర్ ఈస్ హై ఛాన్సెస్ దట్ ద ఎపిసోడ్ కమ్స్ బ్యాక్ అగైన్. సో మోర్ దెన్ ఎ వీక్ ప్లీజ్ డోంట్ ట్రై టు స్టాప్. అండ్ బైపోలర్ డిజార్డర్కి నిద్ర చాలా ముఖ్యమండి. నిద్రపోవాలి. నిద్ర తక్కువ అవుతుంది అని అంటే ఎపిసోడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ బైపోలార్ డిజార్డర్ వచ్చిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు వర్క్ చేసుకోవడానికి వాళ్ళు ఎంతవరకు ఆసక్తి చూపుతారంటారు? ఒక్కసారి ఎపిసోడ్ నుంచి రికవర్ అయిపోయాక దే విల్ రీచ్ దేర్ ప్రీమార్బిడ్ పర్సనాలిటీ. ప్రీమార్బిడ్ అంటే ముందు ఎలా ఉన్నారో అలానే ఉంటారు. జస్ట్ లైక్ హౌ మీకు ఎపిలెప్టిక్ అటాక్ వచ్చింది, ఎపిలెప్సీ అయిపోయిన తర్వాత యూ విల్ బి టోటలీ నార్మల్ పర్సన్, మళ్ళీ ఇంకో అటాక్ వచ్చేదాకా. సో ఇక్కడ కూడా అంతేనండి. వన్స్ దే టోటలీ రికవర్ ఫ్రమ్ ద ఎపిసోడ్, దే ఈవెన్ వైల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రికవరీ ఆల్సో దే కెన్ రెజ్యూమ్ దేర్ వర్క్స్. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళొచ్చు,
పని చేయొచ్చు, దే కెన్ రెజ్యూమ్ దేర్ వర్క్స్ టోటలీ ఇన్ ఫుల్ కెపాసిటీ. ఇప్పుడు వచ్చిన మెడిసిన్స్ వల్ల మార్నింగ్ డ్రౌజీనెస్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా చాలా తక్కువ ఉంటాయి. సో మీరు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే ద డోస్ ఆఫ్ ద మెడికేషన్స్ కూడా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఈ బైపోలార్ డిజార్డర్ నుంచి బయటికి రావడానికి అంటే రికవరీ అవడానికి ఎంత టైం పడుతుంది? యూజువల్గా మేనిక్ ఎపిసోడ్ నుంచి రికవరీ ఉంటుందండి. డిజార్డర్ నుంచి రికవరీ అనేది కష్టం. మేనిక్ ఎపిసోడ్ 1 to 2 months at the max. డిప్రెసివ్ ఎపిసోడ్ సమ్ టైమ్స్ టేక్ లాంగర్, 4 to 6 months టైం పడుతుంది. బట్ యూజువల్గా మెజారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ ఫస్ట్ 1 month లోనే రికవరీ చూపిస్తారు. అంటే 70 to 80% ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 20% విల్ టేక్ సమ్ టైం. ఓకే, ఆశా హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి బ్రాంచెస్? అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ఎట్లా? కొంతమంది దూర ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు, వారు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చా, లేదు ఖచ్చితంగా పేషెంట్ వచ్చి మీతో మాట్లాడి తర్వాతే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి కుదురుతుందంటారా? ద మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ఆశా హాస్పిటల్ ఈస్ అట్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14, Hyderabad. So there are several other branches and we have a de-addiction center, we have a rehabilitation center, we have a child care center at several. We have a website, Asha Hospital website lo meeku anni vivaralu dorikpotayi. Appointment తీసుకోవడానికి 9666655558. This is the common appointment number for all the doctors at Asha Hospital. And first time patient hospital కి వస్తే బెటర్. సో వీ కెన్ టాక్ టు ద పేషెంట్, వీ కెన్ టేక్ అ డీటెయిల్ హిస్టరీ ఫ్రమ్ ద రిలేటివ్స్ అండ్ డిసైడ్ ఆన్ ద ట్రీట్మెంట్ ప్లాన్. ఆఫ్టర్వర్డ్స్ అంటే ఫస్ట్ ఇంటరాక్షన్ అయిన తర్వాత ఇఫ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ డిస్టెంట్ ప్లేస్ అంటే దూర ప్రాంతాల నుంచి వస్తున్నప్పుడు కొన్నిసార్లు మేము ఆన్లైన్ కూడా తీసుకుంటాము వాళ్ళకి రాలేని పరిస్థితుల్లో. కానీ ఫస్ట్ విజిట్ ఇట్స్ బెటర్ ఇఫ్ ఇట్ ఈస్ అ పర్సనల్ విజిట్. ఓకే మేడం, ఈ బైపోలార్ డిజార్డర్ కి కొంతమంది ఏమనుకుంటారంటే మెడికేషన్ తీసుకుంటే అది మనకు అలవాటు అయిపోతుంది, త్రూ అవుట్ లైఫ్ అంతా కూడా యూజ్ చేయాల్సి ఉంటుందేమో, అలా కాకుండా కౌన్సిలింగ్ తీసుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. దీనికి మీరేం చెప్తారు? బైపోలార్ డిజార్డర్ అనేదండి సివియర్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సివియర్ అంటే మనకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఎవ్రీ డే ఉంటాయి, కానీ దాని బైపోలార్ డిజార్డర్ అనరు. దీంట్లో సివియర్గా మూడ్ స్వింగ్స్ ఉంటాయి అనమాట. ఇట్స్ అ జెనెటిక్ డిజార్డర్. మెడికేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ బట్ మెడికేషన్స్ ఆర్ నాట్ అడిక్టివ్. దే ఆర్ నాట్ అడిక్టివ్. ఒకసారి అంటే అవి తీసుకోకపోతే మేము ఉండలేము అనే క్వశ్చనే లేదండి. కాకపోతే మెడికేషన్స్ తగ్గించేది ఒక ప్రక్రియ ఉంటుంది, ఆ పద్ధతిలో మనం తగ్గించుకుంటూ పోవాలి. మెడిసిన్స్ ఆపేయవచ్చు కూడా, కానీ విత్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద డాక్టర్ ఆపేయమంటే మనం ఆపేసేయచ్చు. కానీ మనం ఆపేసినప్పుడు కొన్నిసార్లు ట్రీట్మెంట్ కోర్స్ కంప్లీట్ కానప్పుడు మళ్ళీ ఎపిసోడ్స్ తిరిగి రావచ్చు. సో ఈ మెడిసిన్స్ అడిక్టివ్గా ఉండవండి. అండ్ ఇప్పుడు మనకు బీపీ షుగర్ ఎలాగనో అలాగనే బైపోలార్ డిసార్డర్ కూడా, దానికి కూడా క్రానిక్గా వాడాల్సి ఉంటుంది. కానీ దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే యాజ్ వి టోల్డ్ ఇట్స్ నాట్ ఎ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. ఎపిసోడ్స్ పట్టి ఉంటుంది, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎపిసోడ్స్ పట్టి ఉంటుంది. సపోజ్ ఫర్ సమ్ పీపుల్ ఎవ్రీ ఇయర్ వస్తుంది, ఎవ్రీ 6 months వస్తుంది అని అంటే కంపల్సరీ ఇట్ విల్ బికమ్ ఎ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. బట్ కొంతమందికి వీ సీ సచ్ కేసెస్ లైక్ 10 years గ్యాప్ తోటి వస్తుంది, లేకపోతే 5 years గ్యాప్ తోటి వస్తుంది. అండ్ దే ఆర్ వెరీ వెల్ హై ఫంక్షనింగ్ పీపుల్. అటువంటప్పుడు మనం జీవితాంతం వాడాల్సిన పని లేదు. సో పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది. ఈ మానియా డిప్రెషన్ అనేది 65+ వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు, దీంట్లో వాస్తవం ఎంత? Yes అండి, we are seeing cases where first time they are appearing with mania or depressions at the old age also. ఇక్కడ ఏంటంటే మనం డిమెన్షియా అనేది కూడా చూసుకోవాలి, వెదర్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డిమెన్షియా ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కూడా లేట్ ఆన్సెట్ బైపోలార్ డిసార్డర్స్ అనేది కూడా వస్తుంది. ఓకే, మరి ఆ స్టేజ్ లో వాళ్ళని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇప్పించడం అవసరమా అని అనుకుంటూ ఉంటారు. సో యాజ్ ఏ సైకియాట్రిస్ట్ గా మీరేం సజెస్ట్ చేస్తారు? డెఫినెట్ గా అండి, బైపోలార్ డిసార్డర్ దేర్ ఈజ్ రికవరీ, కంప్లీట్ రికవరీ ఫ్రమ్ ద ఎపిసోడ్ ఈజ్ పాసిబుల్ అట్ వాట్ ఎవర్ ఏజ్ ఇట్ మే బి. We've seen bipolar disorder as early as 5 years of age, alane as late as 75 years of age also. So but these incidences are very very rare. Most of the times 20 to 40 years madhyalo vastundi. Okay, so yeah, but any time recovery is possible.
ఓకే మేడం, బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతూ చాలా మంది ఇండివిజువల్ గానే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటారు, లేదు ఫ్యామిలీ చూసి ఒకసారి తీసుకెళ్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉంటారు, వాళ్ళకి మీరేం చెప్తారు? ఇండివిజువల్ గా వచ్చినప్పుడు వీ డోంట్ డినై ట్రీట్మెంట్ అండి, వీ డెఫినెట్లీ గివ్ ట్రీట్మెంట్. బట్ ఫ్యామిలీతో కూడా నెక్స్ట్ విజిట్ ఇఫ్ ఫ్యామిలీ కమ్స్ అలాంగ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు దెమ్. అంటే కొన్నిసార్లు డిప్రెషన్ ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ బయట కనిపించదు. సో కొన్నిసార్లు ఫ్యామిలీ వాళ్ళు కూడా నిజంగా మా పాపకి డిప్రెషన్ ఉందా, మా బాబుకి డిప్రెషన్ ఉందా, బయట బాగానే ఉన్నాడు మేడం అని అంటారు, కానీ వాళ్ళు వ్యక్తపరచుకోవడానికి వాళ్ళకు కొన్ని మేబీ సమ్ ఇష్యూస్ ఉండుండొచ్చు ఫ్యామిలీ తోటి చెప్పడానికి. సో వీ అట్లీస్ట్ పేషెంట్ యొక్క పర్మిషన్ తోటి we will involve family members, we will discuss about the treatment గురించి చెప్తాము, అండ్ ఫ్యామిలీ యొక్క సపోర్ట్ ఉంటే there is nothing like that. ఓకే మేడం, బైపోలార్ డిజార్డర్ కి సంబంధించి మా ప్రేక్షకులకు ఎంతో అర్థమయ్యే విధంగా ఎన్నో వివరాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.